థర్డ్ జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇందులో ముందుగా మనం స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రస్తుతం న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ రిపోర్ట్ ఏ అంశాలను న్యాయ వ్యవస్థ గురించి వెల్లడిస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి కొత్త దేశాలను గురించి మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. సమిట్స్కి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎగ్జామ్లో బిట్ 100% రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, భారత్ చేసుకుంటున్నటువంటి ఒప్పందాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఉపయోగపడేటువంటి అంశం. ఇది తప్పకుండా అప్డేట్ అవ్వాలి. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి సావిత్రిబాయి పూలే, వీర మాంగై జయంతికి సంబంధించినటువంటి అంశాలతో పాటు జపాన్లో వచ్చినటువంటి డిజాస్టర్స్ గురించి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలను గురించి, ప్రభుత్వం ఇటీవల మార్చినటువంటి పెన్షన్ స్కీమ్ గురించి, ఇవన్నీ కూడా మనం క్లాస్ ద్వారా డిస్కస్ చేస్తాం. వీడియోకి ఒక లైక్ చేసి మీరు షేర్ చేయండి. కాంటెంట్ని ఎక్స్ట్రాడినరీగా నేను ఇస్తాను. ఓకే, రైట్. సో ఇక మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్ గురించి మాట్లాడదామండి. సో ఏ రిపోర్ట్ అని అంటున్నాం? స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్ అని అంటున్నాం. ఈ స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఎలా వస్తాయి ఏంటి అనేది మనం మాట్లాడదాం. అయితే అంతకంటే ముందు మీ అందరికీ కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు ఇటీవల స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ రిపోర్ట్ లేదా ఈ నివేదిక ఎన్ని భాగాలుగా రూపొందించబడింది అని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చిర్రు అనుకోండి. ఏం ఆన్సర్ చేస్తాము అనేది మనం ఇక్కడ పక్కాగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి ఈ క్వశ్చన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. క్వశ్చన్ ఏమిటి అని అంటే స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్, స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ నివేదికను ఎన్ని భాగాలుగా రూపొందించడం జరిగింది? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే, సో ఇది మనకి లేటెస్ట్ నివేదికగా డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. ఏమంటున్నాం? స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ, స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ అని అంటున్నాం. సో స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే బేసిక్గా రిపోర్ట్స్ మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయండి. సో దేని మీద అని అంటున్నాం? బేసిక్గా మనకి వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి రిపోర్ట్స్కి సంబంధించి. సో ఇలా రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ టాపిక్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. సో మరి ఈ టాపిక్కి సంబంధించి ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిపోర్ట్ దేనిని గురించి చెప్తా ఉంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల గురించి ప్రధానంగా చెప్పడం జరుగుతూ ఉందండి. సో ఈ రిపోర్ట్కి సంబంధించి దేనిని గురించి చెప్తా ఉంది అని అంటే ఇగో ఈ రిపోర్ట్ అనేది భారతదేశంలో పెండింగ్ కేసుల గురించి చెప్తా ఉంది. భారత్లో పెండింగ్ కేసుల గురించి వివరిస్తూ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తారు? సో ఇటీవల భారత్లో పెండింగ్ కేసులకి సంబంధించి ఏ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది అని అంటారు. మీరు స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పాలరా. ఏమంటున్నాం? జ్యుడిషియరీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది పెండింగ్ కేసులకి సంబంధించినటువంటి అంశాలను వివరించడం జరుగుతూ ఉంది. సో మరి ఈ జ్యుడిషియరీ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అని కూడా అడుగుతారు. ఎవరు రిలీజ్ చేశారు అని అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి పరిశోధన మరియు ప్రణాళిక కేంద్రం అనేది ఉందిరా. ఏది అని అంటున్నాం? సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి పరిశోధన మరియు ప్రణాళిక కేంద్రం అని అంటున్నాం. ప్రణాళిక కేంద్రం అనేది ఉంది. సో దీని ద్వారా రిలీజ్ అయింది. ఓకేనా? దేని ద్వారా ఇటీవల స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ వచ్చింది అని అంటారు. ఎవరు విడుదల చేశారు అని అంటారు? సుప్రీంకోర్టుకే సంబంధించిన పరిశోధన మరియు ప్రణాళిక కేంద్రం అనేది ఈ జ్యుడిషియరీ రిపోర్ట్ని ఇచ్చింది. ఈ జ్యుడిషియరీ రిపోర్ట్ అనేది మనకి పెండింగ్ కేసులను గురించి వివరిస్తూ ఉంది అని అంటున్నాం. మరి పెండింగ్ కేసులు అనేవి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం, మనం హైలైట్గా చేసి చూడాల్సిన అంశం. దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా చెప్తా. సో ఇప్పుడు భారతదేశంలో పెండింగ్ కేసులు ఎన్నున్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది అని అంటే
మొత్తం దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం పరిధిలో మొత్తం సుమారుగా 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్తా ఉంది. ఎన్ని కేసులు అని అంటున్నాం? 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఈ రిపోర్ట్. సో మరి 5 కోట్ల కేసులు అన్ని స్థాయిలలో, జిల్లాలో అయితే జిల్లా కోర్ట్స్, అలాగే మనకి రాష్ట్రంలో అయితే హైకోర్ట్స్, కేంద్రంలో అయితే సుప్రీం కోర్ట్స్. సో ఇలా ఈ మొత్తంలో కూడా మొత్తం 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తాజాగా వచ్చినటువంటి జ్యుడిషియరీ రిపోర్ట్ చెప్తా ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారని అంటే, మొత్తం మనం మాట్లాడిన సమాచారాన్ని క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టుకి సంబంధించి పరిశోధన మరియు ప్రణాళిక కేంద్రం ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టుకి సంబంధించి స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్ని ఇచ్చింది. ఇది భారతదేశంలో పెండింగ్ కేసుల గురించి చెప్తా ఉంది. ఈ పెండింగ్ కేసులు ప్రస్తుతం 5 కోట్లు ఉన్నాయి, 5 కోట్ల కేసులు ఉన్నాయి. ఇందులో ఏ స్థాయిలో ఎన్ని కేసులు ఉన్నాయో గుర్తించండి అని అంటారు. స్టేట్మెంట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఎన్ని, రాష్ట్ర స్థాయిలో ఎన్ని, దేశ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ఎన్ని కేసులు పెండింగు గుర్తించండి అని అంటారు. అవి ఎట్లా ఇస్తారు? మళ్ళీ స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి ఆన్సర్ని గుర్తించండి అన్నప్పుడు మనం ఆన్సర్ గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు 1 మార్క్ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు డేటాను ఎప్పటివరకు తీసుకున్నది అనేది ఒకసారి క్లారిటీ ఇస్తా. ఇగో ఈ పెండింగ్ కేసులు ఎప్పటివరకు లెక్కగట్టడం జరిగింది అని అంటే 1 సెప్టెంబర్ 2023 వరకు డేటాను తీసుకున్నారు. ఇప్పుడు కేసులకి సంబంధించి 5 కోట్ల కేసులకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయని గుర్తించడానికి ఈ రోజు వరకు లెక్కలను తీసుకున్నారు. తీసుకుని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కేసులు ఎన్ని అని చెప్పినాయి అని అంటే, జిల్లా కోర్టులలో ఎన్ని కేసులు ఉన్నాయి అని అంటే 4.4 కోట్ల కేసులు ఉన్నాయి అని చెప్పిందిరా. జిల్లా కోర్టులలో ఎన్ని ఉన్నాయి అని అంటున్నారు? ఇగో జిల్లా కోర్ట్స్లో 4.4 కోట్ల కేసులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. కోట్ల కేసులు అంటే 4,40,00,000 జిల్లా స్థాయి కోర్టుల పరిధిలోనే వివాదాలు పరిష్కారం కాకుండా కోర్టు స్థాయిలో ఇంకా పెండింగ్ కేసులుగా కొనసాగుతున్నాయి అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత జిల్లా స్థాయి తర్వాత మనం మాట్లాడాల్సింది రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి హైకోర్టులు. మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి హైకోర్టులకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి సార్ అని అంటే, ఎక్కడ అని అంటున్నాం? హైకోర్ట్స్ అని అంటున్నాం. ఇగో ఈ హైకోర్ట్స్కి సంబంధించి మొత్తం 60,75,000 కేసులు ఇక్కడ ఉన్నాయిరా. ఎన్ని అని అంటున్నాం? 60,75,000 కేసులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి అని చెప్పింది. మరి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఎపెక్స్ కోర్టులో మొత్తం ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పింది అని అంటే 80,550 కేసులు రా. ఎక్కడ అని అంటున్నాం? సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి అని అంటే 80,550 కేసులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి ప్రస్తుతం వచ్చినటువంటి ఇగో ఈ స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ చెప్తా ఉంది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని మీద క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంటాయి. మొత్తం కేసులు 5 కోట్లు, ఇందులో జిల్లా స్థాయిలో 4.4 కోట్ల కేసులు ఉన్నాయి, హైకోర్టులో 60,75,000 కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో 80,550 కేసులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని ఇగో స్టేట్మెంట్ నెంబర్ 1, 2, 3 అని ఇస్తారా. దెన్ లేకపోతే ఇటు జిల్లా కోర్ట్స్ ఇస్తారు, ఇటు కేసెస్, ఇటు కోర్టులు ఇస్తారు. వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కోర్ట్స్ ఇటు సైడ్ ఇచ్చి ఇటు సైడ్ ఏమి ఇస్తారు అని అంటే ఈ లెక్కలను ఇస్తారు. సరిగా మ్యాచ్ చేయండి అని అంటారు. సుప్రీంకోర్టులో తక్కువ కేసులు ఉన్నాయి, తర్వాత హైకోర్టులో ఉన్నాయి కేసులు ఎక్కువగా, ఆ తర్వాత జిల్లా స్థాయి కోర్టులో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇలా ఇగో ఈ సమాచారాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది జ్యుడిషియరీ రిపోర్ట్కి సంబంధించి. ఓకే, సో ఇలా ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పరిస్థితిని గురించి చెప్తా ఉందిరా. ప్రస్తుత న్యాయ వ్యవస్థ పరిస్థితి గురించి చెప్తా ఉంది. న్యాయ వ్యవస్థ పరిస్థితి గురించి చెప్తా ఉంది. ఇగో ఈ పరిస్థితిని ఎవరి దృష్టికి తీసుకెళ్తుంది అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి
చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉందిరా, చంద్రచూడ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ కూడా, ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ ఎన్ని భాగాలుగా అందించడం జరుగుతూ ఉంది, ఎన్ని భాగాలుగా రూపొందించబడింది అని చెప్పేసి, ఈ నివేదిక అనేది ఎన్ని భాగాలుగా రూపొందించబడిందని ఏ ఒక్కరు కూడా నాకు ఆన్సర్ చెప్పలే. షీలా ఆన్సర్ కనబడుతున్న 2 parts అని ఉంది, 2 parts కాదురా షీలా. సో మీరు గుర్తుంచుకోండి, దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఇన్డెప్త్ క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఈ సమాచారం ఇప్పటివరకు మనం చదివింది అందరు చదువుతారు, బట్ అలా కాకుండా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అని అంటే కాంప్లికేటెడ్గా వస్తున్నాయి. అది కాంప్లికేటెడ్ ఏం కాదు, అది నేర్చుకుంటే చాలా ఈజీ. సో ఇప్పుడు ఈ స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ రిపోర్ట్కి సంబంధించినటువంటి నివేదికను ఎన్ని భాగాలుగా రూపొందించారు అని అంటే 4 భాగాలుగా రూపొందించారు అని గుర్తుంచుకుంటారా. ఇగో నివేదిక అనేది ఎన్ని భాగాలు అని అంటున్నాం, 4 భాగాలుగా రూపొందించారు. సో ఈ 4 భాగాలను ఏమన్నారు అని అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 రా. సో ఇప్పుడు ఏ పార్ట్లో ఏం చెప్పారు అనేది నువ్వు నేర్చుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ అనేది చేయగలుగుతావు. సో ఇప్పుడు పార్ట్ 1కి సంబంధించి ఏం చెప్పారు అని అంటే జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగిందిరా. ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను గురించి చెప్పారు, దాన్నే జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నాం. సో పార్ట్ 1లో ఏం చెప్పారు అని అంటున్నాం, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పారు అని అంటున్నాం. సో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నాం. సో ఇలా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడడం జరిగింది, దీన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఇది పార్ట్ 1 చెప్తా ఉంది నివేదికలో. ఇక నెక్స్ట్ పార్ట్ 2 ఏం చెప్తా ఉంది అని అంటే జిల్లా న్యాయ వ్యవస్థ కోసం, జిల్లాలో ఉన్నటువంటి న్యాయానికి సంబంధించిన సిస్టమ్ కోసం బడ్జెట్ గురించి చెప్తా ఉందిరా. ఇగో ఈ 2వ పార్ట్లో జిల్లా న్యాయ వ్యవస్థ బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. జిల్లా న్యాయ వ్యవస్థ బడ్జెట్. ఓకే, ఇగో ఇలా నేర్చుకోండి సబ్జెక్ట్ని. బడ్జెట్ కరెంట్ అఫైర్స్ ఎక్కడైనా దొరుకుతుందిరా, మీరు కొంచెం కష్టపడితే ఎనీ వెబ్సైట్, ఎనీ న్యూస్ పేపర్, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి, కానీ చదివే విధానంలో నీకు స్పష్టత ఉండాలి. ఇక నెక్స్ట్ పార్ట్ 3లో ఏం చెప్పారు అని అంటే పార్ట్ 3కి సంబంధించి మానవ వనరుల నిర్వహణ గురించి చెప్పారు. సో మానవ వనరుల, ఇక్కడ జడ్జిలు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఇట్లాంటి వారి గురించి మానవ వనరుల నిర్వహణ. ఇగో ఇది 3rd అంశంగా చెప్పడం జరిగింది. మరి 4th అంశంగా ఏది చెప్పారు, 4th పార్ట్గా ఏది చెప్పారు అని అంటే ఐసిటి ఎనేబుల్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పారు. ఐసిటి ఎనేబుల్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అనేటువంటి అంశం గురించి చెప్పడం జరిగింది. ఇలా 4 పార్ట్స్గా దీన్ని గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమి ఇస్తారు అని అంటే ఇప్పటివరకు మనం మాట్లాడిన పార్ట్ 1 మీద ఇయ్యారు, అంటే ఇది పార్ట్ 2గా అనుకోండి. సో పార్ట్ 1 అనేది ఎవరైనా ఆన్సర్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రిపోర్టు ఎన్ని పార్ట్స్గా వచ్చిందంటే 4 parts. ఓకే, స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ 4 partsగా వచ్చింది. ఫస్ట్ పార్ట్ వచ్చి జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ పార్ట్ వచ్చి జిల్లా న్యాయ వ్యవస్థ బడ్జెట్, థర్డ్ పార్ట్ వచ్చి మానవ వనరుల నిర్వహణ, 4th పార్ట్ వచ్చి ఐసిటి ఎనేబుల్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అని అంటున్నాం. ఇలా 4 పార్ట్లుగా నివేదిక అనేది రావడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ క్లియర్గా నీకు 1 mark వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ కేసులు పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే చాలా రాష్ట్రాలలో, భారతదేశంలో రాష్ట్రాలకి సంబంధించి జిల్లా స్థాయిలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, కోర్టుల ఏర్పాటుకి సంబంధించి సరైన వసతులు లేకపోవడం, అలాగే మానవ వనరులు లేకపోవడం, లైక్ జడ్జెస్ లేకపోవడం, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా ఈ నివేదిక హైలైట్ చేసిందిరా. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడితే భారతదేశంలో అతి తక్కువగా న్యాయస్థానాల కొరత కలిగినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. గుర్తుంచుకోండి, నేను అడిగే క్వశ్చన్, భారతదేశంలో అతి తక్కువగా న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి న్యాయస్థానాల కొరత కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏది అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇగో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ గౌహతి. ఇగో ఈ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాలలో
న్యాయస్థానాలకి సంబంధించి న్యాయానికి సంబంధించిన న్యాయస్థానాల కొరత ఏ రేంజ్లో ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో 38% ఉందిరా. ఓకే, ఈ గౌహతి ప్రాంతంలో 30% ఉందిరా. ఇలా వీటిని కూడా గుర్తుంచుకోండి. ఇలా న్యాయస్థానాల కొరత వలనే ఎక్కువగా కేసులు అనేవి పేరుకపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవి కాస్త భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాకి సంబంధించి 5 కోట్లకి సంబంధించినటువంటి కేసులుగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఓకే, సో ఇలా ఈ స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ రిపోర్ట్ గురించి ఎక్కడ అడిగినా కూడా మీరు ఆన్సర్ని క్లియర్గా చెప్పేసేయండి రా. ఓకే, ఇక నెక్స్ట్ బ్రిక్స్ గురించి మాట్లాడదాం రా. ఏది అని అంటున్నాం? బ్రిక్స్ అని అంటున్నాం. సో ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశం మనకి సమిట్స్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. బ్రిక్స్కి సంబంధించి 13వ సమావేశం బ్రిక్స్ శిఖరాగ్రానికి 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? పోస్ట్ యువర్ ఆన్సర్. 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగింది? ఏ ఇయర్లో జరిగింది? పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్, మనం మాట్లాడుతున్నది నెక్స్ట్ బ్రిక్స్ అని అంటున్నాం. సో ఈ బ్రిక్స్ కూటమి గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం రా. సో ఇది ప్రపంచంలో 4 అతిపెద్ద దేశాలు రా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇటు జనాభా పరంగా విస్తీర్ణం పరంగా ప్రపంచంలోని పెద్ద దేశాలు. ఈ దేశాలకి సంబంధించినటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిగా బ్రిక్స్ని పిలుస్తారు రా. ఏ కూటమిగా అని అంటున్నాం? అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. ఇగో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమికి సంబంధించి మన కరెంట్ అఫైర్స్లో చెందుతున్న దేశాల కూటమి అని అంటున్నాం. ఇగో ఈ కూటమికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయింది అని అంటే ఆల్రెడీ ఈ బ్రిక్స్ కూటమిలో మనకి 5 దేశాలు ఉన్నాయిరా. ఏమంటున్నాం? బ్రిక్స్లో మనకు ఆల్రెడీ 5 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరొక 5 దేశాలు వచ్చి చేరినాయి. ఇప్పుడు మొత్తం బ్రిక్స్కి సంబంధించి ఎన్ని దేశాలతో ఉన్నటువంటి కూటమి అని అంటే 10 దేశాలు అని చెప్పాలరా. ఓకే, సో ఇప్పుడు ఈ 10 దేశాలలో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఈ ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ ఏర్పడినప్పుడు 2010లో బిఆర్ఐ సి ఉండే, బ్రిక్ ఉండే. తర్వాత ఇగో ఈ ఎస్ సౌత్ ఆఫ్రికా వచ్చి చేరింది. అలా బ్రిక్స్ అని చెప్పేసి దీనికి నామకరణం చేసిరు. ఓకేనా? బ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నాం? 2010లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య 10. ఓకే, ఇగో ఈ 10ని గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు 10 దేశాలలో మరి కొత్తగా చేరినటువంటి 5 దేశాలు ఏమిటి సార్ అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారా. ఈ బ్రిక్స్కి సంబంధించి కొత్తగా చేరినటువంటి దేశాలు ఏమిటి అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో అలా క్వశ్చన్ అడిగితే మనం మరొక 5 దేశాల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. అవి ఏమిటి సార్ అని అంటే ఈజిప్ట్, ఇథియోపియా. ఏమని అంటున్నాం? ఇగో ఇథియోపియా, మరొకటి ఏమిటి అని అంటే ఈజిప్ట్. ఓకే, ఇక ఈ 2 దేశాలతో పాటు మరొక దేశం ఏమంటున్నాము అని అంటే ఇరాన్ అని అంటున్నాం. మరొక దేశం ఏంటి అని అంటే సౌదీ అరేబియా. మరొకటి ఏమిటి అని అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరిందిరా. ఓకే, సో ఇప్పుడు కొత్తగా చేరినటువంటివి వీటినిగా గుర్తుంచుకోవాలి. అవి ఏమిటి అనని ఎక్కడైనా క్వశ్చన్ అడుగుతారు. ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ అని చెప్పేసి అంటా ఉన్నాం రా. ఓకే, సో మీరు ఇక్కడ సింగిల్ ఈజ్ గుర్తుంచుకుంటే మీకు ఇరాన్, ఇథియోపియా కంప్లీట్ అవుతుందిరా. డబల్ ఈజ్ గుర్తుంచుకుంటే మీకు ఇగో ఈ ఈజిప్ట్ అండ్ యుఏఈ గుర్తుండిపోతుంది. ఇక నెక్స్ట్ మీరు వెంటనే ఎస్ డన్, ఎస్ అన్నప్పుడు ఇగో సౌదీ అరేబియా మీకు గుర్తుంటుందిరా. సో ఇలా ఇవి కొత్తగా వచ్చినటువంటి దేశాలు కాబట్టి కొంచెం మనకు గుర్తుండడానికి టైం పడుతుంది. బట్ దీనికి సంబంధించి మీరు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. కొత్తగా 5 దేశాలు చేరినాయి అని అంటున్నాం. ఇక పాత 5 దేశాలు ఏంటి అని అంటే బ్రెజిల్, రష్యా,
ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని అంటున్నాం. కొత్తగా చేరిన ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అని అంటున్నాం. సో ఇలా మొత్తం మనకు ఉన్నటువంటి బ్రిక్స్ కూటమి దేశాల సంఖ్య 10. అయితే బ్రిక్స్ కూటమిలో చేరేందుకు తిరస్కరించినటువంటి దేశం ఏది? మాకు అవసరం లేదు, ఫస్ట్ చేరుతామని వచ్చారు, మీరు చేరడానికి అవకాశం ఉంది అని చెప్పారు, కానీ తర్వాత అవసరం లేదు అని వెళ్ళిపోయింది. ఆ దేశం ఏది అని అంటే అర్జెంటీనారా. అర్జెంటీనా అనేటువంటి దేశం ఇగో వెళ్ళిపోవడం జరిగింది, బ్రిక్స్లో చేరము అని చెప్పేసి విరమించుకోవడం జరిగింది. ఒకవేళ బ్రిక్స్ కూటమిలో అవకాశం ఉన్నప్పటికీ చేరినటువంటి దేశం ఏది అని అడుగుతారు. అలా అడిగారనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే చేరినటువంటి దేశం అర్జెంటీనా అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మరి ఈ 5 దేశాలను ఎప్పుడు చేర్చుకుంటూ ఈ తీర్మానాన్ని ఆమోదించిరు అని అంటే 2023 ఆగస్టులోనే దీన్ని ఆమోదించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం 2023 ఆగస్టులో ఆమోదం తెలిపారు. మరి అధికారికంగా బ్రిక్స్లో ఈ దేశాలు ఎప్పటి నుంచి చేరినట్లు అని అంటే 1 జనవరి 2024 న్యూ ఇయర్ వచ్చింది కదా, అప్పుడే ఈ దేశాలు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ బ్రిక్స్ కూటమిలోకి రావడం జరిగింది. సో ఇలా బ్రిక్స్లో కొత్త దేశాలు ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నాయనంటే 1 జనవరి 2024 అనేది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ కూటమిలో అవకాశం కల్పించినప్పటికీ ఏ దేశం ఇందులో చేరకుండా విరమించుకుంది అని అంటే అర్జెంటీనా. బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు ఏంటి అని అంటే ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్, యుఏఈ, సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా బ్రిక్స్ కూటమికి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనందరం గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, మరి ఈ బ్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రిక్స్కు సంబంధించినటువంటి సమావేశాల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఆతిథ్య దేశాలు సమావేశం జరిగినప్పుడు శిఖరాగ్ర సమావేశాలకి ఒక్కొక్క దేశం ఒక్కోసారి ఆతిథ్యం ఇస్తుంది. మరి ఇప్పుడు 2021కి సంబంధించి 13వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం మన భారతదేశం రా. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ఇగో ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి సమావేశాలని జతపరచండి అని అడుగుతారు రా. లేకపోతే జిగ్జాగ్ ఇచ్చి వీటిని ఆర్డర్ వైజ్గా మీరు కంప్లీట్గా సెట్ చేయండి అని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ప్రీవియస్గా ఎగ్జామ్స్ రాశారు కదా, రాసినప్పుడు మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఎలా వచ్చినవి అని అంటే మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందిరా. సో ఇప్పుడు కూడా క్వశ్చన్ ఇక్కడ అలానే అడగడానికి అవకాశం ఉంటుంది. సో 2021లో 13వ శిఖరాగ్ర సమావేశం అనేది జరిగిందిరా. 13వ సమావేశం జరిగింది. సో చాలా సమావేశాలు జరుగుతాయి, మనం శిఖరాగ్ర సమావేశాల మీద క్వశ్చన్ అడుగుతారా. దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అంటే మన భారతదేశమేరా. మన దేశంలోనే జరిగింది 13వ శిఖరాగ్ర సమావేశం. ఇక నెక్స్ట్ 2022కి సంబంధించి 14వ శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. ఇగో ఈ 14వ శిఖరాగ్ర సమావేశానికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు అని అడుగుతారు, చైనా అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఏ దేశం అని అంటున్నాం, చైనా. ఓకే, ఇక నెక్స్ట్ 2023 అంటే ఈ ఆగస్టులో మిగతా 5 దేశాలను చేర్చుకుంటూ ఎక్కడ తీర్మానం చేయడం జరిగింది అని అంటే ఇగో ఈ 2023కి సంబంధించి బ్రిక్స్ సమావేశం అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం, ఇగో 2023 బ్రిక్స్ సమావేశం అనేది మనకి ఎక్కడ జరిగింది అని అంటున్నాం, ఇగో ఇది 15వ శిఖరాగ్ర సమావేశం, సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వడం జరిగిందిరా. సో ఇలా ఈ దేశాన్ని కూడా గుర్తుంచుకోండిరా. ఇక నెక్స్ట్ 2024 ఎన్నవ శిఖరాగ్ర సమావేశము అని అంటే 16వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందిరా. ఇది రష్యా దేశంలో జరుగుతుందిరా, ఇది కూడా గుర్తుంచుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు, ఇయర్స్ ఇచ్చి ఏ దేశాలలో జరిగింది అని చెప్పేసి గుర్తించమంటాడు, లేకపోతే శిఖరాగ్ర సమావేశాలు ఇచ్చి దేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఏది జరిగింది అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. దెన్ అలా లేకపోతే ఈ క్వశ్చన్ని స్టేట్మెంట్ నెంబర్ 1, 2, 3, 4గా క్రియేట్ చేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. మీకు ఏ సబ్జెక్ట్ చదివినా ఇలా అనాలిసిస్ చేసుకుంటూ చదవండిరా, మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ బ్రిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎవరి మనసులో నుంచి పుట్టింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు నేను ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ క్లారిటీ ఇచ్చిన. 2021 13వ శిఖరాగ్ర సమావేశం గురించి అడిగినా అది మన భారత్లోనే జరిగిందని చెప్పిన. సో ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, ఈ బ్రిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించి ఒక కూటమి ఉండాలి. ఇది ఆర్థిక సహకారాన్ని, సాంస్కృతిక సహకారాన్ని,
ఇతర సహకారాలను అందించుకోవడానికి ఈ కూటమి పనిచేయాలి అని చెప్పేసి ఎవరి ఆలోచన అని అంటున్నా. ఎవరి ఆలోచనతో బ్రిక్స్ అనేటువంటి కూటమి రైట్. ఇగో బ్రిక్స్ అనేటువంటి కూటమి ఎవరి ఆలోచన అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన, మీరెవరు కూడా ఆన్సర్ చెప్పరే. బ్రిక్స్ కూటమి ఆలోచన ఎవరిది, ఈ కాన్సెప్టు తెర మీదకి తీసుకొచ్చినటువంటిది ఎవరు అని చెప్పేసి నన్నే ఎగ్జామినర్గా చేయమంటే నేను ఇదే క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఈ క్వశ్చన్లో ఇంకా చాలా అంశాలను స్టేట్మెంట్స్గా చేర్చుతా. సో ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది అని అంటే, మీరు ఇటీవల వచ్చినటువంటి సలార్ మూవీ చూసినారా లేదా, అదన్న ఆన్సర్ చెప్పండి. సో సలార్ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ పేరు ఏంటి అని అంటే, స్వీట్గా పిలుచుకోవాలంటే నీల్ రా. ఏం పేరు అని అంటున్నాం, నీల్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ నీల్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. ఇగో ఈ నీల్, సో జిమ్ ఓ నీల్ అనేటువంటి పేరు రా. ఏమని అంటున్నాం, జిమ్ ఓ నీల్ అని అంటున్నాం. ఇగో ఇతని ఆలోచన నుంచి వచ్చినటువంటిదే బ్రిక్స్ అనేటువంటి కూటమిరా. ఇతని ఆలోచనల పరిధిలో నుంచి ఏర్పడినటువంటిదే బ్రిక్స్ అనేటువంటి కూటమి. సో ఇప్పుడు ఈ పేరుని గుర్తుండాలి. బ్రిక్స్ కూటమి అంటే ఫస్ట్ ఇతని ఆలోచనల నుంచి వచ్చింది కాబట్టి ఈయన పేరు గుర్తుంచుకోవాలి. సో జిమ్ ఓ నీల్ అని అంటున్నాం. ఎలా గుర్తుంటుంది సార్ అని అంటే, ఇగో సలార్ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ రా ప్రశాంత్ నీల్, కానీ ఇక్కడ ఆయన పేరు ముద్దుగా నీల్ అని పిలుచుకోండి. సో నువ్వు ఒకరోజు జిమ్కి వెళ్ళినావు, నీకు నీల్ కనబడ్డాడు, ఓ అని చెప్పేసి అన్నావు. సో ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, నీకు మూవీలో ఛాన్స్ ఇస్తానన్నాడు. సో ఆ మూవీ పేరు ఏంటి అని అంటే బ్రిక్స్ అని అంటున్నావు. ఓకే, ఏమంటున్నాం, బ్రిక్స్ మూవీ రైట్. సో ఇగో ఇలా ఈ పేరును గుర్తుంచుకోండి. నువ్వు జిమ్కి వెళ్ళినావు, ఓ అని అన్నావు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ కనబడ్డాడు, ఈ నీల్ కాస్త నీకు మూవీ ఛాన్స్ ఇచ్చిండు, అదే బ్రిక్స్ అనేటువంటిది రైట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాక్చువల్గా బ్రిక్స్ అధికారికంగా ఏర్పాటై 2010లో ఇది ప్రారంభమైంది అని అన్నాం. అయితే అంతకంటే ముందు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, బ్రిక్స్ కూటమి ఏర్పడే కంటే ముందు 4 సంవత్సరాల ముందు అంటే 2006లో ఒక సమావేశం జరిగిందిరా. ఈ బ్రిక్కి సంబంధించినటువంటి దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నా నేను. మళ్ళీ నేను ఎగ్జామినర్ అయితే ఈ స్టేట్మెంట్ని ఇస్తాను మీకు. సో ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించినటువంటి కూటమి 2010లో స్టార్ట్ అయింది అని అంటున్నాం. 2023లో 15వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2024లో 16వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అయితే 2010 కంటే ముందు 2006లో ఒక సమావేశం జరిగింది. ఈ దేశాలకి సంబంధించినటువంటి సమావేశం ఆర్థిక మంత్రుల సమావేశం. అది ఎక్కడ జరిగింది అని అంటే మీరు గుర్తుంచుకోవాలి బాగా 2006లో న్యూయార్క్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంటుందిరా. ఇగో ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు బ్రిక్కి సంబంధించినటువంటి దేశాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. ఎవరు అని అంటున్నాం, ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. ఇగో ఇది ఫస్ట్ మీటింగ్, బ్రిక్స్కు సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది ఇగో ఇలా స్టార్ట్ అయింది. అది ఎప్పుడు జరిగింది, ఆర్థిక మంత్రులది బ్రిక్స్ కూటమి ఏర్పడే కంటే ముందు అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2006 న్యూయార్క్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు బ్రిక్ దేశాలకి సంబంధించి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాకి సంబంధించినటువంటి దేశాల ఆర్థిక మంత్రులు అక్కడ కూర్చొని మనమందరం కూడా ఒక గ్రూప్ని తయారు చేద్దాం. ఆ గ్రూపే బ్రిక్స్ అనేటువంటి బ్రిక్ అనేటువంటి గ్రూప్గా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 4 దేశాలు, తర్వాత 5 దేశాలు, ఇప్పుడు మొత్తం 10 దేశాలు. ఓకే, ఈ 10 దేశాల మీదనైనా క్వశ్చన్ అడగవచ్చు, బ్రిక్ ఆలోచన మీదనైనా క్వశ్చన్ అడగవచ్చు, శిఖరాగ్ర సమావేశాల మీదనైనా క్వశ్చన్ అడగవచ్చు. సో ఎలా క్వశ్చన్ అడిగినా ఈ కాంటెంట్ని మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగపడుతుందిరా. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి పథకం ఉందిరా. సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్కి సంబంధించినటువంటి పథకం అనేది ఇటీవల దీని టైంని పెంచడం జరిగిందిరా. యాక్చువల్గా ఏదైతే మనకు కోవిడ్ వచ్చినటువంటి టైం ఉందో ఆ తర్వాత భారతదేశానికి సంబంధించి ఆటోమొబైల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు ఎవరికి అని అంటున్నాం, PLI పథకం అని అంటున్నాం. ఇగో ఈ PLI పథకం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకోసం అని అంటే చాలా రంగాలకి ప్రోత్సాహం ఇచ్చేందుకు తీసుకొచ్చారు.
ఇందులో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఈ పథకం ఎప్పటి వరకు వర్తిస్తుంది అని చెప్పారు అని అంటే ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం 2022 నుంచి 23 నుంచి 2026-27 వరకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అని ముందుగా డిజైన్ చేయడం జరిగిందిరా. అయితే ఇప్పుడు ఏం చేసిర్రు అని అంటే ఎక్స్క్లూజివ్గా ఈ పిఎల్ఐ అనేటువంటి పథకం ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మరొక సంవత్సరం దీనిని ఎక్స్టెండ్ చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ ఆటోమొబైల్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు భారత్ని ఆటోమొబైల్ రంగంలో చాలా బాగా ప్రోత్సహించేందుకోసం ఎంత బడ్జెట్ని కేటాయించడం జరిగింది అని అంటే 25,938 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందిరా. అయితే దీనికి మరొక సంవత్సరం పాటు కూడా ఇప్పుడు ప్రోత్సాహకం అనేది అందించాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి దీనికి సంబంధించి పొడిగింపు చేయడం జరిగింది ఒక సంవత్సరానికి. అంటే 27కు కాస్త ముగిసేది ఇది 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, ఎక్స్క్లూజివ్గా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు ఈ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం అనేది ఈ పథకానికి సంబంధించి ఈ ఇన్సెంటివ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇందులో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తులను ప్రోత్సహించడం జరుగుతూ ఉందిరా. ఏది అని అంటున్నాం? అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దేన్ని అంటున్నాం? టెక్నాలజీని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే, సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ పథకంలో భాగంగా భారతదేశంలో జీరో ఉద్గారాలకి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయడం, దీంతోపాటు హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచేటువంటి వెహికల్స్ పైన దృష్టి పెట్టడం పైన కూడా ఎక్కువగా ఈ పథకం ద్వారా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అనేది చెప్తా. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకంలో ఇటీవల ఏ రంగానికి సంబంధించినటువంటి దానికి ఒక సంవత్సరం పాటు పొడిగింపు చేయడం జరిగింది అని అంటారు. మనం చెప్పాల్సింది ఆటోమోటివ్కి సంబంధించినటువంటి రంగాన్ని, ఆటోమొబైల్ రంగాన్ని ఇక్కడ మరొక సంవత్సరం పాటు ఈ పిఎల్ఐ పథకాన్ని పొడిగిస్తాము అని చెప్పారు అని గుర్తుంచుకోవాలి. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఉత్పత్తిని ప్రోత్సహించడం, ఉత్పత్తిని పెంచడం. ఏదైనా ఉత్పత్తి పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక రంగం బలోపేతం అవుతుంది. దానికోసమే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఈ పథకాన్ని మీరంతా కూడా గుర్తుంచుకుంటారా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే సావిత్రిబాయి పూలే జయంతిరా. ఈరోజు జనవరి 3కి సంబంధించి సావిత్రిబాయి పూలే గారి జయంతి అని అంటున్నాం. సో ఈమె ఎప్పుడు జన్మించింది అని అంటే జనవరి 3న జన్మించిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? జనవరి 3న జన్మించింది. ఏ ఇయర్లో సార్ అని అంటే 1831లో. ఓకేనా? సో సావిత్రిబాయి పూలే, ఈమె గురించి 2-3 అంశాలు మనం పక్కాగా నేర్చుకోవాలి. సావిత్రిబాయి పూలే రాసినటువంటి పుస్తకాలు ఏంటి చెప్పారా నేను అడుగుతున్నా. సో ఇటీవల సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది 3 జనవరి అని అంటున్నాం. సో ఈమె ఎప్పుడు పుట్టింది అని అంటే 1831లో జన్మించింది అని అంటున్నాం రా. సో 1831లో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం జనవరి 3 కాబట్టి చనిపోయిన తర్వాత బర్త్డే చేస్తున్నాం కాబట్టి దాన్ని జయంతి అని అంటారు. ఓకే, సో ఇలా ఈ జయంతి గురించి గుర్తుంచుకోండి. సో మరి ఈమె 1848లో పూణేలో మొదటిసారి బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1848లో బాలికల కోసం ఒక పాఠశాలను తీసుకొచ్చింది. బాలికల పాఠశాల ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలే దేశంలో మొదటి పాఠశాలరా. దేశంలో మొదటి పాఠశాల అని అంటున్నాం.
సో ఇలా ఇగో ఈ పాఠశాలను గురించి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక సావిత్రిబాయి పూలే గారికి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే బాల హత్య ప్రతిబంధక్, శిశు మరణాలకి సంబంధించినటువంటి నివారణ కోసం ఈమె చేపట్టినటువంటి మరొక కార్యక్రమం ఏంటి అని అంటే, నిలయం ఏంటి అని అంటే బాల హత్య ప్రతిబంధక్ గృహ్. ఇగో బాల హత్య ప్రతిబంధక్ గృహ్. దీనిని ఎవరు స్థాపించిరు అని అడుగుతారా మిమ్మల్ని. దీన్ని స్థాపించినటువంటి మహానుభావురాలు ఎవరు అని అంటే సావిత్రిబాయి పూలే గారు. శిశు హత్యల నివారణ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగిందిరా. శిశు హత్యల నివారణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. అదే బాలహత్య ప్రతిబంధక గృహ అని అంటున్నాం. బాలహత్య ప్రతిబంధక గృహ అనేది సావిత్రిబాయి పూలే గారు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సావిత్రిబాయి పూలే గారు తనకి 23 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఒక కవితా సంకలనాన్ని చేసిర్రా. ఆ కవితా సంకలనం పేరేమిటి అని కూడా అడుగుతారు. సో ఆమె బర్త్డే గురించి, ఆమె జయంతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో దీని మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆమె చేసిన కవితా సంకలనానికి సంబంధించినటువంటి పేరేంటి అని అంటే కావ్య పూలేరా. సో ఇగో సావిత్రిబాయి పూలే గారికి సంబంధించి కావ్య పూలే అనేటువంటి కవితా సంకలనం చేయడం జరిగిందిరా. కవితా సంకలనం చేయడం జరిగింది. సో ఇలా ఇగో ఈ కవితా సంకలనం ఏ ఏట చేసింది అని అంటే 23 సంవత్సరాల వయసులో చేయడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 1892 వచ్చేసరికి ఈమె 1897లో చనిపోయిందిరా. కానీ 1892లో ఈమె ఏం చేసింది అని అంటే ఒక పుస్తకాన్ని ప్రచురించిందిరా. దాన్నే ది ఓషన్ ఆఫ్ ప్యూర్ జెమ్స్ అని అంటారు. ఏమని అంటారు? ది ఓషన్ ఆఫ్ ప్యూర్ జెమ్స్. ఇగో ఇలా కూడా అడుగుతారు, ది ఓషన్ ఆఫ్. పుస్తకాల గురించి మీకు సోషాలజీలో అడుగుతారా, సొసైటీ అనేటువంటి టాపిక్లో. ది ఓషన్ ఆఫ్ ప్యూర్ జెమ్స్ ప్రచురించింది ఎవరు అని అంటే గుర్తుంచుకోండి, సావిత్రిబాయి పూలే. సావిత్రి గారు ఇగో దీన్ని ప్రచురించడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1892లో అంటున్నాం. ఈ తర్వాత 1897లో పాపం మరణించారు ఆమె. ఈ అంశాలను గుర్తుంచుకోండి. ఇవి ఈమెకి సంబంధించి సావిత్రిబాయి పూలే గారికి సంబంధించి. సో ఈమె జయంతి జరిగింది కాబట్టి ఈమె జయంతి సందర్భంగా ఈ అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే గారు 3 జనవరి 1931లో జన్మించారు. 1848లో బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అది దేశంలో మొదటి పాఠశాల అంటున్నాం. బాలహత్య ప్రతిబంధక గృహ అనేటువంటి గృహాన్ని ఏర్పాటు చేసి శిశు హత్యలను నివారించారు. కావ్యపూల అనేటువంటి కవితా సంకలనాన్ని తన 23వ ఏట రాసిరు. ఇక నెక్స్ట్ 1892లో ది ఓషన్ ఆఫ్ ప్యూర్ జెమ్స్ అనేటువంటి పుస్తకాన్ని సావిత్రిబాయి పూలే గారు ప్రచురించడం జరిగింది. సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి జయంతులు, వర్ధంతులు, ప్రముఖ వ్యక్తుల గురించి అడిగినప్పుడు ఈ అంశం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్. అయితే ఇంత సమాజ సేవ చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ప్రధానమంత్రి ఏం చేసిండు అని అంటే ఈమెను గుర్తు చేసిండు. ఓకే, ఇక రైట్. ఈమెతో పాటు మరొకరికి సంబంధించి కూడా మరొక మహిళా వీరనారి ఉన్నది. బ్రిటిష్ వారి పైన మొట్టమొదటిసారి ఫైట్ చేసినటువంటి మహిళ. చరిత్రలో ఈమె గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మనం ఏమనుకుంటామనంటే ఝాన్సీ లక్ష్మీ రాణి అనుకుంటాం. 1857 కదా మొదటి సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడతాం. సో అయితే అంతకంటే ముందు 17వ సెంచరీలోనే 17th సెంచరీలోనే ఎవరు అని అంటే రాణి వేలు నభ్యార్ గారు ఉన్నారా. సో ఎవరు అని అంటున్నాం? రాణి వేలు గారు. రాణి వేలు. సో ఇగో ఈ రాణి వేలు గారి జయంతి కూడా ఎప్పుడు అని అంటే జనవరి 3నే అని అంటున్నాం. ఇగో ఈమె ఏం చేసింది అని అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగిందిరా. ఎవరికి వ్యతిరేకంగా ఫైట్ చేసింది అని అంటున్నాం? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేసింది. ఓకేనా? ఎవరు? ఇగో ఈ రాణి వేలు గారు. సో ఇలా వ్యతిరేకంగా ఫైట్ చేసి స్వతంత్రం కోసం ఆ టైంలోనే ఇది 17th సెంచరీ ముచ్చట అని అంటున్నాం, 17వ శతాబ్దంలో. సో ఇలా ఈమె ఫైట్ని గుర్తించిరు ఎవరు? తమిళ ప్రజలు. ఈమె ఎక్కడికి సంబంధించిన ఆవిడ? తమిళనాడుకు సంబంధించిన ఆవిడ.
సో ఈమె ఫైట్ని గుర్తించి తమిళనాడు ప్రజలు ఈమెను ఏమని పిలవడం మొదలుపెట్టిర్రు అని అంటే వీరమాంగై అని చెప్పేసి పిలవడం మొదలుపెట్టిర్రా. ఏమని పిలిచిర్రు ఈమెను? వీరమాంగై అని కూడా పిలుస్తారు. రాణి వేలుకున్నటువంటి మరొక పేరు ఏంటి అంటే వీరమాంగై అనేటువంటి పేరునిగా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ వీరమాంగైకి సంబంధించినటువంటి పేరు అనేది ఎవరిది అని అంటే రాణి వేలు నబియార్కి సంబంధించినటువంటిదిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఈమె అనర్గళంగా ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఉర్దూ ఇలాంటి భాషలలో ప్రావీణ్యం సంపాదించి చాలా బాగా మాట్లాడేది. అలాగే ఈమె ప్రత్యేకమైనటువంటి శిక్షణలు తీసుకున్నది. బ్రిటిష్ వారి మీద పోరాడే కంటే ముందు ఈమె కత్తిసాము, గుర్రపు స్వారీ ఇలాంటి వాటిలలో ప్రావీణ్యం కూడా పొందింది. సో ఆ ధైర్య సాహసాలతో ఏం చేసింది అంటే బ్రిటిష్ వారిపైన పోరాటం చేయడం జరిగింది. ఇక ఇప్పుడు గుర్తుంచుకోండి, బ్రిటిష్ వారిపై మొదటిసారి పోరాటం చేసినటువంటి మహిళను గుర్తించండి అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు వీరమాంగై బిరుదు రాణి వేలు నబియార్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఓకే, సో ఇలా ఈ పేరు కానీ ఈమెకి సంబంధించి కానీ మొదటిసారి అని అంటే మొదటి మహిళ అంటే ఈమె పేరే. ఓకే, సో ఇక నెక్స్ట్ ఈమె తర్వాత ఎవరు అని అంటున్నాం ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, సో ఇలా ఇగో ఈ పేర్లను గుర్తుంచుకోండి. ఈమె జయంతి కూడా ఈరోజే. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలేను, రాణి వేలు నచ్యార్ను ఇద్దరిని కూడా ప్రధానమంత్రి మోదీ గుర్తు చేయడం జరిగింది. ఓకే, సో వీరమాంగై గురించి మీరు ఈ విధంగా గుర్తుంచుకోండి. రైట్, ఇద్దరిది ప్రముఖులు, మహిళలు. వీరు సమాజానికి 2 రకాలుగా సేవలు చేశారు, అందుకే వీరిని గుర్తుంచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఈ మధ్యన కేరళ ఎటుపోయింది అని అంటే సుప్రీంకోర్టుకు పోయిందిరా. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళిర్రు అని అంటున్నాం? కేరళ వెళ్ళింది. సో కేరళ ఎందుకు వెళ్ళింది అని అంటే గవర్నర్ ఇష్యూలో వెళ్ళిందిరా. ఏ విషయంలో అని అంటున్నాం? గవర్నర్ విషయంలో. గవర్నర్ విషయంలో ఎందుకు వెళ్ళింది అని అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం గురించి వెళ్ళిందిరా. ఏమని? రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక ఆర్టికల్ మీద వెళ్ళింది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్. ఆ ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 200. ఓకే, ఇగో ఆర్టికల్ 200 మీద ఇటీవల సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి రాష్ట్రం ఏది అని అంటారా? కేరళ రాష్ట్రం ఆశ్రయించడం జరిగింది అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. సార్ ఇప్పుడు ఈ ఆర్టికల్ 200కి సంబంధించి ఇది ఏం చెప్తా ఉంది అని అంటే ఏదైనా బిల్లులు ఉంటాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల కోసం బిల్లులను రూపొందిస్తాయి. రూపొందించిన తర్వాత ఈ బిల్లులు ఎవరితో ఆమోదం పొందాలి అని అంటే గవర్నర్తో ఆమోదం పొందాలి. సో ఇప్పుడు ఈ గవర్నర్కి సంబంధించి ఈ బిల్లులను ఆమోదించేందుకోసం అని చెప్పేసి ఆర్టికల్ 200లో ఒక అంశం ఉంది. ఆ అంశమే ఏంటి అని అంటే సాధ్యమైనంత త్వరగా అనేటువంటిది ఉందిరా. ఇగో దీనికి ఆర్టికల్ 200లో ఏముంది? సాధ్యమైనంత త్వరగా అనేటువంటి అంశం ఉంది. అసలు సాధ్యమైనంత త్వరగా అంటే ఏమిటి వివరించండి అని చెప్పేసి ఇప్పుడు ఇగో ఈ కేరళ వెళ్ళి ఎవరిని అడిగింది అని అంటే సుప్రీంకోర్టుని అడిగిందిరా. ఎవరు అడిగారు అని అంటున్నాం? కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది. ఎవరు వేసినారు అని అంటున్నాం? పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో ఎవరు అని అంటే కేరళ. సో ఇప్పుడు ఈ కేరళ ఏమడుగుతుంది? రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 200లో బిల్లులకి సంబంధించినటువంటి అంశంలో సాధ్యమైనంత త్వరగా అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. అసలు సాధ్యమైనంత త్వరగా అంటే ఏంది? 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల, అసలే కాదా అనేటువంటి అంశం గురించి ప్రస్తావించడం జరిగిందిరా. సో ఇలా ప్రస్తావిస్తూ దీనికి వివరణ ఇవ్వండి అని చెప్పేసి ఇగో పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్రం ఏది అని అంటే కేరళ అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, మరి ఈ కేరళకి సంబంధించి ఈ పిటిషన్ వేస్తే ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది అని అంటే బిల్లులకి సంబంధించినటువంటి క్లారిటీ మిస్ అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి బిల్లులకి సంబంధించి దానిలో గవర్నర్కి సంబంధించినటువంటి జాప్యం జరుగుతూ ఉంది. సో ఇందులో సాధ్యమైనంత త్వరగా ఉంది. ఆ జాప్యానికి ఈ సాధ్యమైనంత త్వరకి ఉన్నటువంటి సంబంధం ఏంటో తేల్చండి అని చెప్పింది. బేసిక్గా గవర్నర్కి సంబంధించి గవర్నర్ని రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అని అంటారు. కార్యనిర్వాహకానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాలలో కీ రోల్ ప్లే చేస్తారు, అంతే కదా. సో మరి ఇప్పుడు దీనికి సంబంధించి చెప్తున్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అని అంటే ఇగో ఆర్టికల్ 153 అలాగే ఆర్టికల్ 154 రా. ఆర్టికల్ 153
ఆర్టికల్ 154 అనేటువంటివి ఏం చెప్తా ఉన్నవి అని అంటే గవర్నర్కి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తా ఉంది. సో ఇప్పుడు ఈ గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్యన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి బిల్లుల విషయంలో, వీటిని తేల్చండి అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి రాష్ట్రమే కేరళ. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ 153, 154 ప్రకారం గవర్నర్ రాష్ట్రానికి కార్యనిర్వాహక అధిపతిగా ఉంటాడు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 163 అనేది కూడా ఒకటి ఉందిరా. ఇక దీనికి సంబంధించి ఈ గవర్నరు తన విధులను నిర్వహించేటప్పుడు దేని ప్రకారం అని అంటున్నాం, ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ విధులను నిర్వహించేటప్పుడు ఏం చేయాలి అని అంటే విధుల నిర్వహణలో సీఎం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహాల ప్రకారం వెళ్ళాలి. ఇవి బేసిక్గా ఏంటి అని అంటే గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్కి సంబంధించిన అంశం. మనం గవర్నర్ మీద ఒక కేసు సుప్రీంకోర్టుకు పోయింది, ఒక పిటిషన్ దాఖలైంది. ఆర్టికల్ 200లో ఉన్నటువంటి సాధ్యమైనంత త్వరగా అనేటువంటి అంశాన్ని ఇక్కడ నిర్వచించమని చెప్పేసి సుప్రీంకోర్టుని కేరళ హైకోర్టు అడుగుతూ ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశం గురించి గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉందిరా. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ 200 గురించి కొంచెం వివరణాత్మకంగా మాట్లాడదాం. ఆర్టికల్ 200కి సంబంధించి గవర్నర్కు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఒక్కసారి మీ ఆన్సర్ని పోజ్ చేయండి రా. ఆర్టికల్ 200లో గవర్నర్కి బిల్లుల అంశంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఎన్ని అని అంటున్నాం. ఓకే, పోస్ట్ యువర్ ఆన్సర్. ఏమని అంటున్నాము అని అంటే ఆర్టికల్ 200కి సంబంధించి గవర్నర్కి బిల్లుల విషయంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఎన్ని అని అంటున్నాం. ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. వెరీ గుడ్ తిరుపతి రెడ్డి. సో మొత్తం 4 ఉంటాయిరా. ఏమని అంటున్నాం, సో ఆర్టికల్ 200కి సంబంధించినటువంటి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 200కి సంబంధించి గవర్నర్కి ఉన్న ప్రత్యామ్నాయాలు ఎన్ని అని అడుగుతారు. ఎట్లా అడుగుతారు అని అంటే ఇగో ఇది ఎలా అడుగుతారు అనేది నేను చెప్తాను మీకు. ఇక చూడండి, ఇటీవల కేరళ ప్రభుత్వం ఆర్టికల్ 200 పైన ఉన్నటువంటి అంశాలను పరిశీలించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్కి సంబంధించి గవర్నర్కు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి గుర్తించండి అని చెప్పేసి మీకు క్వశ్చన్ ఇచ్చి స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు ఆప్షన్స్. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఏదైనా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తే రాష్ట్ర శాసనసభ ద్వారా ఆ బిల్లు అనేది ఆమోదించబడితే ఆ బిల్లుకి గవర్నర్ సమ్మతి తెలుపొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇగో బిల్లుకి సమ్మతి తెలుపుతాడు. ఓకే, తెలుపుతాడు. ఇది ఫస్ట్ అంశం, ఇది ఒక ప్రత్యామ్నాయం. ఇక రెండో ప్రత్యామ్నాయం ఏమంటున్నాము అని అంటే బిల్లుకి సమ్మతి నిలిపివేయవచ్చు, అంటే తెలపకపోవచ్చు, లేదా దాన్ని తిరిగి బిల్లును తిరస్కరించవచ్చు. రెండోది ఏమంటున్నాం, సమ్మతి తెలుపుతాడు, తెలుపవచ్చు, లేదా తిరస్కరించవచ్చు. ఇది రెండవ అంశం. ఓకే, ఇక నెక్స్ట్ మరి మూడవ అంశం ఏం చెప్తా ఉంది అని అంటే ఇగో బిల్లు మనీ బిల్ కాకపోతే రాష్ట్ర శాసనసభకి పునఃపరిశీలన చేయమని చెప్పేసి బిల్లును పంపుతాడు రా. ఇక మనీ బిల్లులను పంపలేరు. మనీ బిల్ కాకుండా వేరే బిల్లులు అయితే శాసనసభను మళ్ళీ పునఃపరిశీలించండి అని చెప్పి తిప్పి పంపుతాడు. ఓకేనా, ఇక్కడ తిరస్కరిస్తాడు అన్నాం, ఇక్కడ తిప్పి పంపుతారు అని అంటున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏం చేస్తాడు అని అంటే బిల్లుని ఇంకా పరిశీలించాలి అనుకున్నప్పుడు రాష్ట్రపతికి రెఫర్ చేస్తాడు రా. సో
రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేస్తాడు. రాష్ట్రపతి పరిశీలనకు బిల్ అనేది రిజర్వ్ చేస్తాడు. ఓకే, రిజర్వ్. సో ఇలా ఇగో ఈ 4 ప్రత్యామ్నాయాలు ఈ ఆర్టికల్ 200 ప్రకారం ఉన్నాయిరా. ఈ ఆర్టికల్ 200 మీదనే ఇటీవల కేరళ హైకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకి. సాధ్యమైనంత త్వరగా అంటే ఏంటో జరా మీరు జస్టిస్ గారు దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు కోరడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడి వరకు కూడా క్వశ్చన్ అడగకుండా ఇంకో కొత్త పాయింట్ మీద క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా, ఎలా అడుగుతాడు అని అంటే ఇలా గవర్నర్స్ రాష్ట్రాలకి సంబంధించి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి కేసులు తీర్పుల మీద అడుగుతారు. సో ఇది ఒక పాయింట్. ఫస్ట్ మాట్లాడింది జస్ట్ ఆర్టికల్స్ పాయింట్స్. ఇప్పుడు ఇంకో కొత్త క్వశ్చన్ ఏమడుగుతారు అని అంటే గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఈ ఇష్యూస్ ద్వారా వచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసులు తీర్పులను గురించి అడుగుతారు. సో అలా అడిగితే మీరు ఒక ఇప్పుడు తీర్పు రాలే, జస్ట్ పిటిషన్ అయింది, ఇది కూడా ఒక కేసు కేరళ ప్రభుత్వానికి సంబంధించి. సో ఇవి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కేసులు ఏంటి గుర్తించండి అని అడుగుతారు. సో గవర్నర్ సంబంధిత అంశాలు సుప్రీంకోర్టు ద్వారా ఫైల్ అయినటువంటి కేసులు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు అని అంటున్నాం. సో అలా అడిగితే గవర్నర్ సంబంధిత కేసులకి సంబంధించి ఒక 3 కేసులని గురించి గుర్తుంచుకోవాలరా. ఫస్ట్ కేసు ఏమని అంటున్నాము అంటే షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ రా. సో ఇప్పుడు గవర్నర్ సంబంధిత కేసుల గురించి మాట్లాడదాం రా. గవర్నర్ సంబంధిత కేసులు అని అంటున్నాం. సో ఇప్పుడు గవర్నర్ సంబంధిత కేసులకి సంబంధించి ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అంటే ఒకటి ఏమంటున్నాం, షంషేర్కి సంబంధించినటువంటి కేసు అంటున్నాం, దానినే షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అంటున్నాం రా. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని అంటున్నాం. స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇగో గవర్నర్ సంబంధిత కేసుల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్పే అంశం 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, 2 కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇది ఒక కేసు అంటున్నాం. సో ఈ కేసు ఎప్పుడు వచ్చింది అని అంటారు 1974లో రా. ఇగో ఇది 1974కి సంబంధించినటువంటిది. ఇక దీని తర్వాత 2వ జడ్జిమెంట్కి సంబంధించింది ఏంటి అని అంటే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రా. ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. 2వ కేసు వచ్చి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఏమంటున్నాం, యూనియన్ ఆఫ్ ఇండియా. ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, రైట్. ఇది మరి ఏ ఇయర్లో రావడం జరిగింది అని అంటే ఇది 2018లో రా. ఇటీవల వచ్చింది 2018కి సంబంధించినటువంటి కేసు. ఓకే, ఇక నెక్స్ట్ మరొక కేసు ఏంటి అని అంటే రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం రా. మరొక కేసు ఏమంటున్నాం, రామేశ్వర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఈ కేసు 2006లో వచ్చిందిరా. సో ఇలా ఇగో ఈ కోర్టు తీర్పులకి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోండి. గవర్నర్ సంబంధిత కేసులను గురించి క్వశ్చన్ అడుగుతారు. గవర్నర్ సంబంధిత కేసులు భారతదేశంలో ఇప్పటివరకు ఏమేమి ఉన్నాయనంటే 3 కేసులని గుర్తుంచుకోవాలిరా. సో ఒకటి షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని అంటున్నాం 1974. 2 ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006. ఇలా ఈ 3 కేసులు కూడా మనకి ప్రధానమైనటువంటి గవర్నర్ సంబంధిత కేసులుగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ కేరళ కేసుకి సంబంధించి కూడా ఏదైనా జడ్జ్మెంట్ వస్తే సుప్రీంకోర్టు మాట్లాడితే దాని మీద కూడా ఇగో ఈ లిస్ట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది దానిని కూడా. అయితే ఈ గవర్నర్ సంబంధిత అంశాలకి సంబంధించి ఏ కమిషన్ నివేదిక ఇచ్చింది అని కూడా అడుగుతారు. ఇవేమో కేసులు, ఇవి తీర్పులు. ఇప్పుడు ఇవి పక్కన పెడదాం. సో ఏ కమిషన్ గవర్నర్ సంబంధిత అంశాలలో నివేదికనిచ్చింది అని అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటున్నాం, గవర్నర్ సంబంధిత అంశాలలో నివేదికనిచ్చిన కమిషన్ పేరేమిటి, ఆ ఇయర్ ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు, మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
రైట్, వెరీ గుడ్ తిరుపతి రెడ్డి. సో గవర్నర్ సంబంధిత అంశాలకి సంబంధించి సర్కారియా కమిషన్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందిరా. ఎప్పుడు రిపోర్ట్ని ఇచ్చింది అని అంటే 1988లో రిపోర్ట్ ఇచ్చింది. ఇగో గవర్నర్ సంబంధిత అంశాలకి సంబంధించి సర్కారియా కమిషన్ అని అంటున్నాం. ఏ కమిషన్ అని అంటున్నాం? సర్కారియా కమిషన్ అనేది గుర్తుంచుకోండి. ఈ సర్కారియా కమిషన్ 1988లో ఇగో ఇది నివేదికను ఇవ్వడం జరిగింది. ఇలా నివేదికను ఇచ్చినటువంటి అంశం కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ అడిగితే. ఓకేనా? సో ఇలా ఈ సర్కారియా కమిషన్కి సంబంధించి 1988 సంవత్సరం అని అంటున్నాం. ఓకే, రైట్. సో ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఆర్టికల్ 200 మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనందుకు కేరళ ప్రభుత్వం నుంచి మనం డిస్కస్ చేయడం జరిగిందిరా. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఒక అంశం గురించి మాట్లాడదాం. సో ఆ అంశం గురించి మాట్లాడే కంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. మీరు గ్రహాలను చూడాల్సి వస్తే, గెలాక్సీల మీద వాటిని చూడాల్సి వస్తే ఎలా చూస్తారు? మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రా. గెలాక్సీలను మీరు పరిశీలించాలనుకుంటున్నారు, ఎలా పరిశీలిస్తారు? మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఇప్పుడు స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ గురించి మాట్లాడుతున్నాం రా. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ. సో ఇగో దీనిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దీనినే SKAO అని చెప్పేసి అంటా ఉన్నాం రా. SKAO. సో గెలాక్సీలను ఎలా చూస్తారు? ఆన్సర్ చేయండి అంటే చెయ్యరేంట్రా మీరంతా. ఇగో ఈ స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ అనేది రైట్ ఐస్తో చూస్తారా? అందరూ ఐస్తోటే చూస్తారు, నేనైతే గూగుల్లో చూస్తా. సరే, ఇలాంటి సమాధానం కాదు కానీ ఇగో మనం మాట్లాడుతున్నటువంటిది స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ అనేది ఎందుకోసం తీసుకొచ్చింది అని అంటే, ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి గెలాక్సీలను కానీ వాతావరణాన్ని కానీ అబ్జర్వ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఈ స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీరా. సో SKAO అనేది ఎందుకోసం పనిచేస్తూ ఉంది అని అంటే, గెలాక్సీలకి సంబంధించి వాతావరణానికి సంబంధించిన అంశాల కోసం ఇది పరిశీలన చేసేందుకోసం పనిచేస్తూ ఉందిరా. ఇది ఎప్పటి నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది అని అంటే 1990 నుంచి కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. బేసిక్గా ఇది ఒక అంతర్రాష్ట్ర కూటమి అనుకోవచ్చురా. సో ఇప్పుడు ఈ కూటమిలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నవి అని అంటే 10 దేశాలు ఉన్నాయి. ఇగో ఈ దేశంలో భారత్ చేరేందుకు ఆమోదం తెలుపుకుందిరా. భారత్ ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు ఏవైతే ఈ గెలాక్సీలు వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను అంచనా వేసి పరిశీలించేందుకు పనిచేస్తున్నటువంటి స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీలో భారత్ ఇటీవల చేరిందా లేదా అని అంటారు. చేరింది, ఆమోదం కూడా తెలిపింది అనేటువంటి విషయాన్ని మీరు ఆన్సర్గా చేయండి. అయితే ఇక్కడ భారత్ ఆమోదం తెలపడమే కాదు, భారత్ ఏమంటుంది అని అంటే మేము ఫండింగ్ కూడా చేస్తాం దీంట్లో అని చెప్పేసి, మేము నిధులను కూడా ఇస్తాము అని చెప్పింది. ఎంత నిధులను దీనికి అందిస్తాము అని చెప్పింది అని అంటే, ఒక 1250 కోట్లు మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం వెళ్ళండి అని చెప్పింది. ఓకేనా? సో ఇలా భారత్ అనేది ఇందులో చేరింది స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీలో. సో దీనికి సంబంధించిన ఆమోదం తెలుపుతూ ఒక 1250 కోట్లు ఫండ్ చేస్తాము అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. ఇది ఏం చేస్తుంది అని అంటే, గెలాక్సీలు కానీ యూనివర్స్లో ఉన్నటువంటి వాతావరణం కానీ ఇతర అంశాల మీద ఇది పనిచేస్తుంది అని అంటున్నాం. అయితే అధికారికంగా మనం ఇంతకుముందు చేరకపోయినప్పటికీ పూణేలో ఉన్నటువంటి ఈ దీనికి సంబంధించి మనం పూణే నుంచి దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. బేసిక్గా ఏ విధంగా దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తూ ఉన్నామని అంటే, ఇది ఒక టెలిస్కోప్గా పనిచేస్తుంది, దీని ద్వారా పరిశీలిస్తారు కాబట్టి. సో నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అనేది పూణేలో ఉందిరా. ఏముంది అని అంటున్నాం? నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటున్నాం? పూణేలో ఉన్నటువంటిది. ఇగో దీని ద్వారా దీనిలో అధికారికంగా చేరకపోయినప్పటికీ స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీలో మన భారతదేశ సహకారం అనేది అందించడం జరిగింది. అయితే ఇది రన్ కావడానికి
ఇది ప్రత్యేకంగా టెలిస్కోప్స్ ద్వారా గెలాక్సీలు కానీ ఇతర అంశాలను పరిశీలించడానికి సంబంధించి భారతదేశం ఏం చేసింది అని అంటే న్యూరల్ నెట్వర్క్ని డెవలప్ చేయడం జరిగిందిరా. ఏ నెట్వర్క్ని డెవలప్ చేసింది? న్యూరల్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసింది. సో ఈ న్యూరల్ నెట్వర్క్ ద్వారా భారత్ సహకారాన్ని అందించడం జరిగింది. అయితే ఇది ఒక కూటమి అన్నాం, ఇందులో 10 దేశాలు ఉంటవి అని అంటున్నాం. ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 10 దేశాలు ఏంటో నేను రఫ్గా చెప్తా, దేశాల మీద ఏం అడిగారు కానీ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అంటారు రా. SKAO హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అంటారు. ఈ హెడ్ క్వార్టర్ గురించి వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్ రా. సో ఇంగ్లాండ్లో ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అంటే ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, స్వీడన్, నెదర్లాండ్, UK ఇగో ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి సభ్య దేశాలుగా ఉన్నవి. ఇగో ఈ దేశాలను గురించి కూడా గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల భారత్ దేనిలో చేరుతూ ఆమోదం తెలిపింది అని అంటే మీరు స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ అని చెప్పండి. ఇది 1990 నుంచి కూడా కొన్ని దేశాలు కలిసి ఒక టీమ్గా ఏర్పడి గెలాక్సీలు, వాతావరణం ఇలాంటి అంశాల మీద పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. భారత్ ఇందులో చేరింది, ఫండింగ్ కూడా చేస్తూ ఉంది. భారత్ అధికారికంగా చేరినప్పటి నుంచే పూణేలో ఉన్నటువంటి ఈ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ద్వారా ఈ స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీకి సహకారం ఇచ్చింది. దీనికి సంబంధించి న్యూరల్ నెట్వర్క్ని కూడా డెవలప్ చేసి ఇచ్చింది అనేటువంటి అంశాలను మన దేశానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశాలని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకుంటారా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అదే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశం జపాన్కి సంబంధించిందిరా. సో ఇప్పుడు జపాన్లో ఏమైంది? భూకంపం వచ్చింది, ఎర్త్క్విక్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఈ విపత్తుల నివారణ కోసం చేసినటువంటి ఫ్రేమ్వర్క్ని ఏ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారో ఒకసారి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి రా. సో జపాన్లో భూకంపం అని అంటున్నాం, రైట్. సో ఎర్త్క్విక్ ఇన్ జపాన్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ జపాన్ భూకంపం అనేది రిక్టార్ స్కేల్ పైన ఎంత రికార్డ్ అవ్వడం జరిగింది రా అని అంటే 7.6 తీవ్రతతోటి ఇది రావడం జరిగింది రా. ఎంత అని అంటున్నాం? 7.6 తీవ్రతతోటి ఈ భూకంపం అనేది వచ్చింది. సో ఈ భూకంపం ద్వారా ఇప్పటికీ సుమారుగా 50 మంది పైనే చనిపోయారు. ఈ సంఖ్య పెరగడానికి అవకాశం కూడా ఉంది. అయితే ఈ భూకంపానికి సంబంధించి జపాన్లో ఎందుకు సార్ ఇంతగానం భూకంపాలు వస్తాయి అని అంటే జపాన్ అనేది పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి రింగ్స్ ఆఫ్ ఫైర్లో ఉందిరా. దేనిలో ఉంది అని అంటున్నాం? రింగ్స్ ఆఫ్ ఫైర్లో ఉంది అని అంటున్నాం. రింగ్స్ ఆఫ్ ఫైర్ అని అంటున్నాం. ఇగో ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ వలన ఇగో ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్లో ఇది ఏ ఆకారంలో ఉంటుంది అని అంటే గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది రా. గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది రింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది. ఇక దీని కింద ఏంటి అని అంటే చాలా భూకంపాలు తెప్పించేటువంటి అగ్నిపర్వతాలతోటి ఇది ఫామ్ అయి ఉంది. అందుకు గాను జపాన్ అనేది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీగా మనకి ఎర్త్క్విక్స్కి సంబంధించి కనబడుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి జపాన్కి సంబంధించి భారీ విధ్వంసం ఏ ప్రాంతంలో జరిగింది అని అంటారా. జపాన్లో ఇటీవల వచ్చినటువంటి భూకంపం కానీ సునామీ కానీ దీని ద్వారా ఎక్కువగా ఏ ద్వీపం ఎఫెక్ట్ అయింది జపాన్లో అని అడుగుతారు. ఆన్సర్ చెప్పలేరు కదా, కానీ చెప్పగలుగుతారు చూడండి. సో ఆ ద్వీపం పేరు ఏంటి అని అంటే నోటో. ఓకే, నోటో ద్వీపం అనేది బాగా ఎఫెక్ట్ అయిందిరా. నోటో ద్వీపంలో చాలా విధ్వంసం జరిగింది ఈ భూకంపం వలన. సో జపాన్లో ఈ అంశాలు ఎవరైనా చెప్పారా? పేపర్స్ అది ఎవరైనా చెప్తారు, ఇవి కాదు. ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఇంపార్టెంట్. ఇది ఆకారం గుర్రపు డెక్క ఆకారం ఇంపార్టెంట్. అలాగే ఇటీవల వచ్చిన జపాన్ భూకంపం ద్వారా ఎక్కువగా ఏ ద్వీపం ఎఫెక్ట్ అయిందని అంటే నోటో ద్వీపం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, ఏ ఐలాండ్ అని అంటున్నాం? నోటో ఐలాండ్ అనేది బాగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది జపాన్లో. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, మౌలిక వసతులు అన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి లోనైనాయి. ఓకే, నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన, ఇది ఒక విపత్తు, ఇది ఒక డిజాస్టర్. ఇలాంటి డిజాస్టర్స్ని ఎదుర్కొనేందుకు ఏ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చిర్రు అని అన్నా. మీకు గుర్తుందో లేదో
గ్రూప్ 1 లాస్ట్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్ రా. సో ఏ ఫ్రేమ్వర్క్ అని అంటున్నాం? సెండాయ్ ఫ్రేమ్వర్క్. ఇగో ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ గురించి ఈ సందర్భంగా ఒక 2-3 అంశాలను గుర్తుంచుకోండి. ఎలా గుర్తుంచుకోవాలో చెప్తా చూడండి. సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎవరు ఆమోదించడం దేనికోసం వచ్చింది అని అన్నాం? విపత్తుల నిర్వహణ, విపత్తులు జరగకుండా చూడడం, వాటికి నిర్వహణ చేయడం కోసం వచ్చింది. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్కి ఆమోదం తెలిపింది ఎవరు అని అంటారు. ఓకేనా? సో ఈ సెండాయ్ ఫ్రేమ్కి ఆమోదం తెలిపింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీరా. ఇగో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకే? సో ఇలా ఇగో ఈ 2 అంశాలను గుర్తుంచుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే విపత్తులకి సంబంధించినటువంటి నియంత్రణ, నిర్వహణ. ఏమనంటున్నాం? నియంత్రిస్తాం, నిర్వహణ చేస్తాం. నియంత్రణ, నిర్వహణ. ఓకే, దీన్ని నేను ఇంకొక ఇంటర్లింక్ చేస్తా ఉన్నా. ఇంకొక ఇంటర్లింక్ ఏంటి అని అంటే ఈ టాపిక్కి సంబంధించి సెండాయ్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడినాం కదా, ఇప్పుడు మనం ఎస్డిజి గోల్స్ గురించి మాట్లాడదాం రా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ జపాన్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సిటీస్ కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు స్థిరమైనటువంటి నగరాలు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. దేనిలో? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2015 నుంచి 2030 వరకు దేశాలు సాధించాల్సినటువంటి లక్ష్యాలే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వీటిని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు సూచించింది, విధించింది, సంతకాలు చేయించుకున్నది. 193 దేశాలు సంతకాలు చేసినాయి. ఇప్పుడు ఇవి మొత్తం 17 ఉన్నాయి. ఇందులో 11వ అంశం ఏంటి అంటే స్థిరమైన నగరాలు రా. 11 ఎస్డిజి 11 ఏం చెప్తా ఉంది? స్థిరమైన, సుస్థిరమైన నగరాల ఏర్పాటు గురించి చెప్తా ఉందిరా. నగరాల ఏర్పాటు, నగరాలను చాలా పటిష్టవంతంగా తయారు చేసుకోవాలి, విపత్తుల నుంచి వాటిని రక్షించుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే స్థిరమైన నగరాల ఏర్పాటు చేసుకోవాలి. మానవ నివాసాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆల్రెడీ ఇప్పుడు ఈ విపత్తు వల్ల జరిగినాయి. అలాంటివి జరగకుండా ఉండేందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 మాట్లాడుతూ ఉంది. ఇది గుర్తుంచుకోండి. సమగ్రమైన స్థిరమైన నగరాలే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అని అంటే దీని మీద కూడా అడగవచ్చు. ఇటీవల జపాన్లో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి స్థిరమైన సమగ్రమైన నగరాలకు ఏ ఎస్డిజి గోల్ని ఫాలో అవుతావు అని అంటాడు. అంటే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 11 అనేటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇంకొక చిన్న అంశం ఉన్నదిరా, అదేంటి అని అంటే 2021లో సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన పెన్షన్ విధానం అనేది వచ్చిందిరా. 2021 సివిల్ సర్వీస్ పెన్షన్. ఇగో ఈ పెన్షన్ సవరణకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పెన్షన్కి సంబంధించి ఇంతకుముందు భాగస్వామికి మాత్రమే అవకాశం కల్పించేవారా. ఇప్పుడు వారి సంతానానికి, వారి వారసులకి కూడా పెన్షన్లో చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తూ నిబంధనలను సవరించడం జరిగిందిరా. సో క్వశ్చన్ సింపుల్గా అడుగుతాడు. 2021 సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పెన్షన్ నిబంధన సవరణలో ఇటీవల ఎవరికి అందులో పెన్షన్ విధానంలో చేరేందుకు అవకాశం కల్పించారు అని అంటే ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించినటువంటి వారసులు లేదా సంతానం చేరేందుకు అవకాశం కల్పించారు అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. సరే, ఇంతకుముందు లేదా అని అంటే ఉండేది. ఎవరైతే భాగస్వామి ఉంటారో ఆ భాగస్వామికి సంబంధించినటువంటి వారు మరణించిన తర్వాత పిల్లలు చేరేది. లేదు, ఇప్పుడు ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ సర్వెంట్ ఆఫీసర్ అని అనుకోండి. సో ఇంతకుముందు నా భాగస్వామి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు లేదు, నా భాగస్వామితో పాటు పెన్షన్ విధానంలో నా పిల్లల్ని చేర్చాలి అనుకున్నప్పుడు నేను చేర్చొచ్చు. అదే ఇప్పుడు జరిగినటువంటి ఈ నిబంధనలకి సంబంధించినటువంటి సవరణ. ఈ సవరణని ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటే పంపిణీ వ్యవస్థను సులభతరం చేసేందుకు. పెన్షన్ అనేది ఇవ్వాలి కదా, దాన్ని మళ్ళీ ఒకరు కంప్లీట్గా లేకుండా పోయిన తర్వాత మళ్ళీ ఇవ్వడం ఏంటి, దాన్ని సులభతరం చేయండి అనేటువంటి ఉద్దేశం కొద్దీ దీన్ని సవరించడం జరిగింది. మరొకటి ఏంటి అని అంటే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేటువంటి అంశంలో కూడా దీనికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ చిన్న అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇది ఈరోజు నేను మీకు అందించిన కరెంట్ అఫైర్స్. ఐ హోప్ నేను అనుకుంటున్నా బాగా చెప్పానని. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే 1-2 నిమిషాలలో మీరు కమెంట్ చేయవచ్చు, మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇది క్లాస్. ఈ క్లాస్కి సంబంధించి
మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అంశాలు కవర్ అయినాయి. ఒకసారి నేను క్విక్ రివిజన్ ఇస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన పెన్షన్ అంశాన్ని అప్డేట్ చేసినాం 1 లైన్లో. జపాన్ భూకంపం డిజాస్టర్ గురించి మాట్లాడడం జరిగింది, ఎర్త్క్వేక్ గురించి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ గురించి మాట్లాడినాం, భారత్ చేరింది అని. గవర్నర్ సంబంధిత కేసుల గురించి మాట్లాడినాం. కరెంట్ పాలిటీకి సంబంధించి జ్యుడిషియరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 200 కూడా అదే మనం మాట్లాడింది, ఇక్కడ గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్. ఇక నెక్స్ట్ రాణి వేలు గురించి మాట్లాడినాం, సావిత్రిబాయి పూలే గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్ పథకం గురించి కూడా మాట్లాడినాం. నెక్స్ట్ ఈ బ్రిక్స్ కూటమి గురించి మాట్లాడడం జరిగింది. అంతకంటే ముందు మనం బ్రిక్స్ కూటమి కంటే ముందు మాట్లాడినది ఏంటి అని అంటే ఒక నివేదిక గురించి మాట్లాడినాం, అదే స్టేట్ ఆఫ్ ద జ్యుడిషియరీ రిపోర్ట్ అని అంటున్నాం. ఇలా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాసుకోండి, బాగా ఉపయోగపడతాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నెక్స్ట్ 6 monthsలో తెలంగాణలో ఎగ్జామ్స్ జరుగుతాయిరా. ఆ 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ 6 నెలలు, జనవరి 1st నుంచి 6 నెలలు నేను చెప్తా. ఈ 6 నెలల నుండి మీకు ముందు 2-3 సంవత్సరాల డేటానే కవర్ అవుతుంది. ఎలా కవర్ అవుతుందో కూడా నేను ఎగ్జాంపుల్ వేసి చెప్తా ఉన్నా. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం బ్రిక్స్ గురించి మాట్లాడినాం ఈరోజు. బ్రిక్స్ గురించి మాట్లాడితే ఏం చెప్పినా నేను 2021 శిఖరాగ్రం, 2022, 2023, 2024 ఈ శిఖరాగ్ర సమావేశాల గురించి మాట్లాడినాం కదా. అంటే పాస్ట్ గురించి మాట్లాడినాం, ప్రజెంట్ మాట్లాడినాం, ఫ్యూచర్ మాట్లాడినాం. ఇట్లా కరెంట్ అఫైర్స్ అంతా కవర్ అవుతుంది. అసలు బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పడింది అనేది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినాం. కొత్తగా చేరిన దేశాలను గురించి ఇట్లా ప్రతి అంశాన్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఇలా అంతా కూడా మీరు అప్డేట్ అవ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 months సరిపోతుంది. మీరు మంచిగా 6 months ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్. నేను ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇస్తాను. నేను ఇవ్వాలని అంటే ఒకటే ఒకటి, మీరు ఒక్క లైక్ చేసి ఒక షేర్ చేయండి.